హలో, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు అబ్బాయి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ ట్రై సిటీ ఏరియాలో ఉంటున్నాను. ట్రై సిటీ అంటే మీరు ఏమనుకుంటున్నారు? చండీగఢ్, పంచకుల, మొహాలి. సో ఇక్కడ వాళ్ళ పద్ధతులు, ఇక్కడ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, బిహేవియర్ వైజ్ మొత్తం అంతా కూడా మీకు అందరికీ షూట్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. అలానే ఇదొక్క ఏరియాయే కాదు, మొత్తం నార్త్, అలానే నేను ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఈరోజు నేను సెక్టర్ 22 చండీగఢ్ వెళ్తున్నాను. ఎందుకంటే నా ఒక ఉంగరాన్ని నేను చేయించుకోవడానికి నేను ఒక గోల్డ్ షాప్కి ఇచ్చాను. సో అలానే అది కలెక్ట్ చేసుకుంటూ మీకు సెక్టర్ 22 మార్కెట్ కూడా చూపిద్దామని నా ప్లాన్. సో డూ స్టే కనెక్టెడ్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. మనం బయలుదేరదామా? సో మనం ఫైనలీ కార్ ఎక్కేసాం. ఇక్కడ వేడి చాలా విపరీతంగా ఉంటుంది. నేను ఉంటున్న ఏరియా పేరు యాక్చువల్లీ జీరక్పూర్. సో కమింగ్ బ్యాక్ టు ద వేడి టాపిక్, ఇక్కడ సమ్మర్ మనలాగా హ్యూమిడిటీ ఉండదు. కొంచెం రివర్స్ కొంచెం దూరం ఉంటాయి కనుక, అండ్ ఆ వేడి వల్ల ఏంటంటే చాలా గట్టి ట్యానింగ్ అవన్నీ అయిపోతుంది ఇక్కడ. సో అందుకోసం కార్ ఉంటే చాలా మంచిది. ప్రస్తుతానికి టెంపరేచర్ 38 degrees అండ్ ఇంకా టైం 12:30. సో అండ్ గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ సూర్యుడు రాత్రి 8 దాకా ఉంటాడు. ఎంత నార్త్ వెళ్తే అంత డే లైట్ ఉంటుంది సమ్మర్ సీజన్లో యాక్చువల్లీ. అండ్ నార్వే అనే ఒక కంట్రీలో అయితే రాత్రి అవ్వదు కూడా అసలు. అండ్ వింటర్ టైంలో పగలే రాదు. అక్కడ ఎలా ఉంటారో తెలియదు కానీ అక్కడ వాళ్ళు పాపం. బట్ ఇట్స్ ఓకే, ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రకారంగా అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను జీరక్పూర్ నుంచి చండీగఢ్కి వెళ్ళడానికి అట్లీస్ట్ 10 minutes పడుతుంది నాకు ఇక్కడ. సో డూ ఎంజాయ్ ద వ్యూ. సో బేసిక్గా నేను ఉన్న ఏరియా పంజాబ్లో వస్తుంది. ట్రై సిటీలో 3 సిటీలు ఉంటాయి. ఒకటి మొహాలి, ఒకటి చండీగఢ్, ఒకటేమో పంచకుల. అందులో చండీగఢ్ యూటీ, మొహాలి ఏమో పంజాబ్లో వస్తుంది, అండ్ పంచకుల ఏమో హర్యానాలో. సో రెంట్ కొంచెం 2 చోట్లలో చాలా బీభత్సంగా ఉంటుంది, పంచకుల చండీగఢ్లో. కానీ నేను అందుకోసం ఇక్కడ జీరక్పూర్లో ఉంటాను. దానివల్ల కొంచెం మీరే చూస్తున్నారు ఎలా ఉందో అని. కానీ ఏం పర్లే, అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా మనం కూడా కొంచెం. అండ్ ఇక్కడ కొంచెం రూల్స్ అవన్నీ ఏది పాటించరు, ట్రస్ట్ మీ. చాలా బీభత్సంగా నడుపుతారు ఒక్కొక్కరు. సో మీరే చూస్తున్నారు ఎలా ఉందో. అదే జస్ట్ ఒక్క 5 నిమిషాల్లో చండీగఢ్ ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కడి తల మీద హెల్మెట్ కనపడుతుంది, ప్రతి వాడు రూల్స్ ఫాలో అవుతాడు ప్రతిదీ. సో నాకు అర్థం కానిది ఏంటంటే ఒక 10 నిమిషాల దూరంలోనే అంతగా రూల్స్ పాటించే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎందుకు మానేస్తారో నాకు అర్థం కాదు. ఫైనలీ నేను చండీగఢ్ ఎంటర్ అయిపోయాను. ఈ సిటీ ఇండియాది ఫస్ట్ ప్లాంట్ సిటీ యాక్చువల్లీ. డి కార్బిజర్ అని ఆయన ఆర్కిటెక్ట్ ఈ సిటీకి. అండ్ ఎంత బ్యూటిఫుల్ సిటీ అంటే ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్. ఇక్కడ హెల్మెట్ లేని వారికి చాలా పెద్ద చలాన్, అండ్ సీట్ బెల్ట్ లేని వారికి కూడా చాలా పెద్ద చలాన్. అందుకోసం కొంచెం మన ఈ సిటీలో ఎక్కువ తిరిగేసరికి ఏంటంటే మనలో కూడా కొంచెం గుడ్ హ్యాబిట్స్ వచ్చేస్తుంది. సీట్ బెల్ట్ వేసుకోవాలని, హెల్మెట్ వేసుకోవాలని అలాంటివన్నీ. అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సిటీ మొత్తం గ్రీనరీతో ఫిల్ అయి ఉంటుంది. అండ్ ఇంకా మీకు స్లోగా నేను మొత్తం చండీగఢ్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఈరోజు అయితే స్పెషల్గా మీకు సెక్టర్ 22 మార్కెటే చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. అదొక యూనిక్ మార్కెట్ అసలు. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మొత్తం అన్నీ చెప్తాను. అంతలోకి మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేసుకోండి.
ఇక నా మైక్ ఆఫ్ అయిపోయింది. సో నేను వెంటనే వెళ్ళి ఉంగరాన్ని తీసుకొచ్చి మీ అందరికి చూపిస్తాను. సో వెయిట్. బాయ్. ఇప్పుడు నేను సెక్టర్ 22 మార్కెట్కి వచ్చాను. అండ్ ఫైనలీ నేను నా రింగ్ తీసుకొచ్చా. నా రింగ్ చూపిస్తాను. బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారో చూడు. అండ్ ఇక్కడ సెక్టర్ 22కి అన్నిటికంటే ఫేవరెట్ ఏంటంటే ఇది, ఈ మార్కెట్ చూడండి. ఇదంతా బట్టల మార్కెట్. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇది, ఈ శాస్త్రి మార్కెట్ చూస్తున్నారా. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద మార్కెట్. మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఒకటో రెండో కాదు, కనీసం ఒక 300 షాప్స్ అయినా ఉంటాయి ఈ మార్కెట్ లోపల. దాని బ్యూటీ అది. చూడండి ఇలా ఈ మార్కెట్ ఎప్పుడు కూడా చాలా ఫుల్ ఉంటుంది. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో మీకు మంచి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ దొరుకుతూ ఉంటాయి. అండ్ నేను యాక్చువల్లీ రాజమండ్రి నుంచి, సో అక్కడ మన కోటకుమ్మ అనే ప్లేస్ ఉంటుంది మొత్తం మార్కెట్ ఏరియా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది. సో చూడండి అన్ని మార్కెట్లు ఉన్నాయో కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ పైన ఏం రాశారు, షాప్ నంబర్ 107, 108 అని. డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లోపలికి వచ్చారనుకో ఒక బుల్బులయ్యేలా ఉంటుంది ఇక్కడ అంతా. మనం ఎలా ఉంటాం ఎక్కడ ఉంటాం కూడా తెలియదు. మనం జస్ట్ వెళ్తూ ఉండాలంతే. కదా ఫైన్ అవుతుంది. చూడండి షాప్ నెంబర్ 258. చాలా పాత, అంటే చండీగఢ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇవన్నీ మార్కెట్స్. సో ఎలా ఉంటుంది ఇక్కడ, బాగుంది కదా మొత్తం మార్కెట్ అంతా. ఎక్కడ అంటే ఎలా ఉంటుందంటే అస్సలు నాన్ స్టాప్ మార్కెట్ మీద మార్కెట్ మీద మార్కెట్ మీద మార్కెట్లో ఉంటుంది. బాగుంటుంది మార్కెట్. మీరు కానీ చండీగఢ్ వస్తే కనుక ఖచ్చితంగా రావాలి ఇక్కడ. ఈ ఎండ్ అంత దాకా కూడా, మళ్ళీ ఈ ఎండ్ వరకు కూడా. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం ఎక్స్ట్రా స్టాల్స్. అంటే ఇక్కడ స్పేస్ సరిపోక వీళ్ళందరూ ఇక్కడ కూడా పెట్టుకున్నారు. సో ఇది మొత్తం శాస్త్రి మార్కెట్ మీకు చూపించాలనుకున్నది. చండీగఢ్ కనుక వస్తే ఈ ప్లేస్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. షాపింగ్ చేసుకుని వెళ్ళండి, బాగుంటుంది. డ్రెస్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. అండ్ మహా అయితే అంటే మీకు ఒక రేంజ్ చెప్పాలంటే మీకు 200 రూపీస్ నుంచి 2000 వరకు అన్ని రకాలైన డ్రెస్సెస్ దొరుకుతుంది మీకు ఇక్కడ. సో జెంట్స్, ఫీమేల్, చిల్డ్రన్, పార్టీ వేర్ మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో మీరు ఖచ్చితంగా రావాలి. ఓకే, అంతలో ఒక
ఇప్పుడు నేను కార్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి. ఆఫీస్ టైం అయిపోయింది. నేను బేసిక్గా యూకే షిఫ్ట్లో పనిచేస్తాను కనుక 2 to 10 అది. అండ్ ఇప్పుడు నేను తొందరగా వెళ్ళాలి. అలానే స్లోగా చిన్న బ్లాగులన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అదే నవ్వొచ్చే విషయం ఏంటంటే నేను ఈ మార్కెట్ చాలాసార్లు వచ్చాను. ఓకేనా, అండ్ ఈరోజు నేను వ్లాగింగ్ చేద్దామని సరదాగా ఈ మార్కెట్ని వస్తే, అది కూడా ఈ కెమెరాతో పాటు వచ్చాను కదా, సో వాళ్ళందరికీ నేను ఒక టూరిస్ట్లా కనపడాను. అండ్ వాళ్ళందరూ ఏమనుకున్నారు, బ్రో 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 అని నన్ను అలా పిలుచుకుంటూ వచ్చారు. నేను అంటాను, వామ్మో ఇన్నిసార్లు వచ్చాను, ఒక్కసారి కూడా నాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ రాలేదు. అండ్ ఈరోజు స్పెషల్ ట్రీట్మెంట్ సూపర్. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి అయితే ఇప్పుడు మనం. ఓకేనా, సో ప్రస్తుతానికైతే నేను ఇదిగో మీకు కొంచెం మార్కెట్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో అటువైపు చూడండి. మీరు ఇప్పుడు చూసేదంతా కూడా అవుటర్ మార్కెట్. ప్రతి సెక్టర్కి కూడా 2 type ఆఫ్ మార్కెట్స్ ఉంటుంది. ఒకటేమో అవుటర్ మార్కెట్, ఇంకోటేమో ఇన్నర్ మార్కెట్. సో ఇప్పుడు మీరు చూసిందంతా అవుటర్ మార్కెట్ మొత్తం పాషి అవన్నీ కూడా ఉంటుంది. కొంచెం ఎలా చెప్పాలంటే డబ్బున్న వాళ్ళు మంచిగా షాపులు అవన్నీ ఉంటుంది. ఇన్నర్ మార్కెట్లో మీకు కిరాణా స్టోర్స్, మెడికల్ స్టోర్స్ అలాంటివన్నీ వస్తాయి. సో చండీగఢ్లో ఉన్న ఇది కూడా ఒక స్పెషల్ ఫీచర్. అండ్ పంచ్కులాలో కూడా ఈ ఫీచర్ ఉంది. ఈ ట్రై సిటీలో ఒక ట్రేడ్ మార్క్ లాంటిది. చండీగఢ్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చుట్టుపక్కలంతా చెట్లు ఉన్నాయి కదా. సో బయట ఎంత వేడి ఉన్నా ఒక టెంపరేచర్ చాలా మంచిగా మెయింటైన్ ఉంటుంది. అండ్ విండ్ వెళ్తూనే ఉంటుంది. సో మీరు ఆ పార్క్లో చూడండి, అందరు పడుకుని ఉన్నారు. సో అది చాలా బాగుంటుంది చూడ్డానికి. అందుకోసం చండీగఢ్ని ఒక రిటైర్మెంట్ ప్యారడైజ్ కూడా అంటారు ఇక్కడ. మనం రూల్స్ పాటించామనుకో, మన వచ్చే జనరేషన్ కూడా రూల్స్ పాటిస్తుంది. దాంతో ఏంటంటే ఇదేం మ్యాండేటరీ కదా, ఇది సేఫ్టీ యాక్చువల్లీ. సో ఈ కొంచెం గుడ్ హ్యాబిట్స్ మనం కూడా అలవాటు చేసుకుంటే మన ప్రాణాలు కూడా మంచిది, మన వచ్చే జనరేషన్ కూడా చాలా మంచిది. సో ఐ హోప్ ఈ చిన్న పిట్ స్టాప్ మీకు బాగా నచ్చినట్లుంది. సో ఈ రింగ్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. మీరు చూస్తే ఇది మా తాతగారు నాకు ఇచ్చింది. అండ్ ఆయనకు కూడా వాళ్ళ నాన్నగారు ఇచ్చింది. సో వంశం ప్రకారంగా వచ్చింది ఇవంతా. కానీ డిజైన్ కొంచెం పాతదైంది. సో నేనేం చేశానంటే సేమ్ మెటల్, సేమ్ మొత్తం అంతా ఉంచి జస్ట్ డిజైన్ రివ్యాంప్ చేశాను. ఎందుకంటే వచ్చే తరాలు కూడా, ఇంకా నేను కూడా ఏదైనా పాస్ ఆన్ చేయాలన్నా కూడా కొంచెం బాగుండాలి కదా. అండ్ మనం కూడా కొంచెం పాతది ఏంటంటే వాళ్ళు కొంచెం ఆ ఫినిషింగ్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉండేది. దానివల్ల ఏంటంటే చాలా పాయింటీగా ఉండడం వల్ల మొత్తం అంతా గుచ్చుకునేది చాలా గట్టిగా. దానివల్ల పెయిన్ వచ్చేది. అందుకోసం అని చెప్పి చేంజ్ చేశాను. కానీ నేను అనుకోలేదు ఇంత చాలా అందంగా చేస్తారు ఇక్కడ వల్ల. నాకు కూడా బాగా నచ్చింది. బేసిక్గా ఇది ఒక డైమండ్ షాప్ నుంచి చేయించుకున్నాను. అండ్ వాళ్ళ డైమండ్ వాళ్ళే ఇది సిల్వర్తో పాటు ఫస్ట్ టైం చేశారు. మాది కూడా యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే మేము ఉండేది ఈస్ట్ గోదావరి నుంచి. కానీ మేము మా పూర్వీకులు వాళ్ళందరం కూడా మంగినపూడి అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి చెందిన వాళ్ళు. అది ఎక్కడ ఉంటుందంటే మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం దూరం అంతే. సో అందుకోసం అని చెప్పి ఇది చాలా మ్యాండేటరీ మా కోసం. అండ్ ఇదిగోండి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఎంతైనా కూడా సిటీయే కదా. సో ట్రాఫిక్
సో గాయస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో నేను కనుక ఏదైనా తప్పుగా మాట్లాడితే, ఏదైనా తప్పుగా పలికితే ఐఎమ్ వెరీ సారీ. అండ్ వచ్చే వీడియోస్లో కూడా నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాను. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాది ఒకటే కోరిక, ప్రతి వీడియోలో కూడా నేను ఇంప్రూవ్ అవుతూ ఉంటాను. సో మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో కూడా సరదాగా నాతో పాటు రండి. అండ్ ఎప్పుడైనా నార్త్కి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, కలుద్దాం. ఓకేనా? టిల్ దెన్ విల్ మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.